సెప్టెంబర్ 2, 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం సోమవారం. తిథి అమావాస్య పూర్తిగా ఉంది. నక్షత్రం మక. రాత్రి 12:36 వరకు. వర్జ్యం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి 3:43 వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల నుండి 11:44 వరకు. రాహుకాలం ఉదయం 7:34 నుండి 9 గంటల వరకు. ఇక 12 రాశుల వారు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు అనేక రంగాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు సకాలంలో పనులన్నీ పూర్తి చేయడంలో సక్సెస్ అవుతారు. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సాయంత్రానికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు సంతృప్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషిస్తారు. ఎవరైనా కుటుంబ సభ్యుల వివాహానికి ఏదైనా అడ్డంకి ఏర్పడినట్లయితే మీ సహాయంతో వివాహం జరిపిస్తారు. ఈరోజు రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తుల నుంచి మీకు సహకారం అందుతుంది. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల చదువు లేదా వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణానికి వెళితే మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దొంగతనం జరగవచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు చాలా ఆహ్లాదంగా గడుపుతారు. మీరు ఈరోజు ఎవరితోనైనా డబ్బు లావాదేవీలు జరిపితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు విద్యార్థులు ఏకాగ్రతతో పాటు కష్టపడి విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈరోజు అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యుల ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా పని కోసం మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకుంటే ఆ సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త ఆదాయ వనరులు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయాలనుకుంటే ఈరోజు మంచిది. వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కన్య రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో విజయవంతమైన ఫలితాలు వస్తాయి. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈ సాయంత్రం మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. మీ సోదరులతో ఏదైనా వివాదం ఉంటే ఈ రోజుతో ముగుస్తుంది. కన్యరాశి విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఈ కారణంగా మీరు ఉపశమనం పొందగలరు. ఈరోజు మీ తండ్రికి కంటి సంబంధిత సమస్య ఉండొచ్చు. ఈ సమయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుతారు. మీరు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీరు చాలా అదృష్టాన్ని పొందుతారు. ఈరోజు ఆస్తికి సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండాలి. ధనుసు రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీ పనికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు ఏదైనా డబ్బును వృధా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈరోజు దానిని నివారించాల్సి ఉంటుంది. మీరు ఈరోజు మీ బంధువుల నుండి మంచి మొత్తాన్ని పొందొచ్చు. మీ స్నేహితులతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా విజయవంతంగా ఉంటుంది. విద్యారంగంలో ప్రయత్నాలు చేస్తారు.
ఈరోజు తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావచ్చు. ఈరోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి, ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు వీరు తమ ప్రియమైన వారితో కలత చెందుతారు. ఈ కారణంగా మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. కుంభరాశి వారు ఈరోజు కొన్ని ప్రతికూల వార్తలు విన్న తర్వాత ఆకస్మిక యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. మీ ప్రేమ జీవితానికి కొంత సమయాన్ని వెచ్చించగలుగుతారు. మీనరాశి, ఈ రాశి వారికి తమ పిల్లల గురించి చింతిస్తూ గడుపుతారు. మీ బంధువులకు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే మీ బంధువులతో చీలిక రావచ్చు. చాలా రోజులుగా మీ వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకులు ఉంటే అది కూడా మీ తల్లి సహాయంతో ఈరోజు పరిష్కరించబడుతుంది.